స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రతి టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గురుజాల జగన్మోహన్ స్పష్టం. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాంక్షతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. నగర మేయర్ అముదా, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. వార్తల్లోని వివరాలు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జాతీయ రహదారి వద్ద నిర్వహించే యువగళం ముగింపు సభకు చిత్తూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలును ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గురుజాల జగన్మోహన్ నాయుడు లాంఛనంగా మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోరాటం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా యువగళం ముగింపు విజయోత్సవ సభకు సుమారు 10 లక్షల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఇది నవశకానికి నాంది పలుకుతుందన్నారు. చిత్తూరు, పాకాల, రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం పాదయాత్రకు చేరుకోవడానికి ప్రత్యేక రైలును జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యువగళం ముగింపు విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ కు యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలను ప్రజలు వివరించారని, వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పీటర్, భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవడైతే మనకేందిన తొడగొట్టరో తెలుగోడ అడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం వస్తుందదిగో నవశకం, నవశకం గర్జిస్తూ యువగణమే వస్తుందదిగో రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై మీ ధరమై వస్తుందదిగో. ఆర్జున ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిన తొడగొట్టరో తెలుగోడ అడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగణం, యువగణం తెస్తుందదిగో నవశకం, నవశకం. గట్టిగా ఊపిరి పీల్చుకుంటా, ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది. ఆ యువగళ ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్లక్ ఏలికలోన వాలంటీర్లే. ఎంతెక్కువ చదివిన గానీ ఎటు నుంచి జాబులు రాక బయటెక్కు వీధుల వెంట బైకులకే డ్రైవర్లా. ఇరుకైన రూముల్లోన ఏదోలా కాలం గడిపి కరువెక్కిన గుండెలతోటి బతుకులు ఈడుస్తూ ఉంటే ఒక్కడి కోసం
పేదోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ జనమంతా జగన్కి పలికే ఇక సెలవంటూ ఆ చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రామయ్య స్వాగతమంటూ బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా జై తెలుగుదేశం. నమస్కారాలు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగలం పాదయాత్ర మీరందరూ ఇప్పటికే వివిధ ఛానల్స్ లో వీక్షించుంటారు. ప్రజలందరూ ఇవాళ ఒక 10 లక్షల మందితో బహిరంగ సభ పూర్తిగా యువగలం పూర్తిగా నవశకంగా మారిపోయింది. ఎన్నో సమస్యల పట్ల మా యువ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఎన్నో విషయాలని మొన్ననే చెప్పారు. 20వ తేదీన నా తండ్రి గారికి ఒక కానుక ఇస్తానని రెడ్ బుక్. సో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందరో మా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ ఈ 2-3 నెలల తర్వాత తొలగిపోయి కార్యకర్తలు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇన్ని రోజులు కష్టపడడం కాదు, ఇకపై ఈ 3 నెలల్లో ఎలక్షన్లో అత్యంత ఉన్నత మెజారిటీతో తెలుగుదేశం గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయనకు ఉంది కానీ అయితే దానికన్నా ముందు ఈరోజు తన క్యాలిబర్ని తన మరి పట్టుత్వాన్ని ఈరోజు ఆయన తన ఈ పాదయాత్ర ద్వారా నిరూపించుకొని మరి ఎవరైనా మరి సభకు పర్మిషన్ ఇస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు పోలీసు ఇవ్వకుండా మేము ముందుగా అడిగాము. అన్ని చోట్ల కూడా ఇవ్వకుండా కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఆ స్టూల్ కూడా లాక్కొని పోయిన ఘనత ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే మేము జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే 1 ఇంచు కదిలేవాడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర ద్వారా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ బ్రహ్మాండంగా మరి ఆయన చేసిన కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ లీడర్లు కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు 7 నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంట్లో కుప్పము, పలమనేరు, మరి పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, నగిరి, చంద్రగిరి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు ఈ రైల్లో సుమారు 18 కోచీల్లో మేము బయలుదేరడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వచ్చారు. మరి వాళ్ళందరినీ కూడా సక్రమంగా తీసుకుపోయి మళ్ళా 21వ తేదీ రాత్రికి 6 గంటలకి ఇదే ట్రైన్ తీసుకుని వచ్చి అందరినీ వాళ్ళ ఇంట్లోకి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. జిల్లాలో జరిగే ఈ యొక్క యువగలం పాదయాత్ర ముగింపు రోజుకి లక్షలాది మంది మేము తరలిపోతున్నాము. ఈ యొక్క తరలింపు రాబోయే ఎలక్షన్కి ఒక మంచి నిదర్శనమని మేము తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఒక పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన వాళ్ళు కానీ లేదు వైఎస్ఆర్సీపీలు కూడా మాకు జనాలు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాలన ఎటువంటిదని తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్గా మా పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోయినారు. ఇది ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క రైలు ప్రయాణం కూడా మీకు ఇది చెబుతుందని నేను భావిస్తున్నాను. కావున రేపు జరగబోయే యువగల ముగింపు ఫెస్టివల్ అది దాదాపు గ్రాండ్ సక్సెస్గా జరుగుతుందని భావిస్తూ అది ఇంకా గ్రాండ్గా జరిగి జనాలకు రాబోయే 2020 ఎలక్షన్లో డెఫినెట్గా గెలిచి ప్రజలకు మంచి చేయాలని కోరుతూ నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. పేద ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసమే ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు ప్రభుత్వం చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని 16వ డివిజన్లోని సచివాలయ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డులను ఆయన డివిజన్ పరిధిలోని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులను లాంఛనంగా ప్రారంభించారన్నారు.
ప్రతి గడప గడపకు ఆరోగ్యశ్రీ కార్డులను పంచిపెట్టే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పగడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ హేము, నాయకులు విజయ్ కుమార్, సురేంద్ర రెడ్డి, ప్రసాద్, చిట్టి, ఎస్సీఎస్ఎల్ విభాగం అధ్యక్షులు శేఖర్, వైసీపీ నాయకులు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు, డివిజన్ పరిధిలోని నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ కార్డులను వార్డు ప్రజలకు 560 మందికి అందజేశారు. షేక్ కాశీం సుబ్రహ్మణ్యం ఎస్ సుబ్రహ్మణ్యం తిరునా ఇవ్వక తిరునా కాశీం చలపతి చలపతి అందరికి ఇచ్చేయండి అమ్మా. ఉంటారు, బయట ఉంటారు, వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా అటువంటి వాళ్ళని కూడా వెతికి ఇవ్వడం మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కార్డు ఇష్యూ అయిన తర్వాత వేరే అడ్రస్కు వెళ్ళినా కూడా వాళ్ళకి మళ్ళీ కార్డు రావడం జరగదు. కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయలు మద్దతుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు. కాబట్టి దీన్ని మనము చాలా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏ విధమైన అనారోగ్య పాలైనా కూడా వాళ్ళకు మన ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది అన్న విషయంగా మీరందరూ కూడా ఆలోచించాలి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఈ విధంగా అయితే మనం ఎంత కష్టపడతామో, ఏ తాపత్రయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూస్తాము. అదేవిధంగా ఈ యొక్క కుటుంబ సభ్యులకు మీరు ఈ కార్డు చేర్చాల్సిందిగా నేను మనసారా కోరుకుంటున్నా. మీరు ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు వాలంటీర్ వ్యవస్థనే ఈ యొక్క రాజకీయంలో ముఖ్యమైన పాత్ర వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డే ప్రతి ఒక్క పెన్షన్ నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా మన వాలంటీర్స్ ద్వారా చక్కగా ప్రజల్లో వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి దీన్ని మీరు వాలంటీర్సే మాకు బాగా కష్టపడి ఈ యొక్క కార్డ్ని ఇష్యూ చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క క్లస్టర్లోనూ ఈ వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి ఏ విధమైన జబ్బులైనా వాళ్ళకి అందరూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏం భయపడాల్సిన పని లేదు. ఈ రోజు నుంచి మీకు 25 లక్షల రూపాయల మధ్య 3 సంవత్సరాల కాలానికి 25 లక్షల రూపాయలకి ఏ విధమైన అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇస్తారని వాళ్ళకి చెప్పండి. మనమంటే ఏదో వాలంటీర్స్ కానీ సెక్రటరీస్ కానీ మనం ఏమన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి చదువు రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. ఈ కార్డ్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోమనండి. మాత్రమే విలువైంది. ఇప్పుడు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి 25 లక్షలు. 25 లక్షలు మన ప్రభుత్వము మనకు రాకుండా పోతే కూడా ఎవరికైనా మిస్ అయ్యి ఆ వ్యాధి వచ్చిందంటే క్యాన్సర్ కావచ్చు, దానిపైన టీబీ కావచ్చు, అంత డబ్బుకు ఖర్చు అయ్యే వ్యాధి వచ్చిందంటే మన ప్రభుత్వం భరించి ఈ ఆరోగ్యశ్రీ కార్డు మనకు ఇచ్చారు 25 లక్షలు. ఇది ఉపయోగించుకోండి. అందరూ పక్కన ఎవరైనా బయట ఊరికి పోయి ఉంటే కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. ఈ కార్డు వాళ్ళకు అందుకొని మన డబ్బు బ్యాంకులో ఎంత భద్రంగా పెట్టుకుని ఉంటున్నామో అట్లా ఈ కార్డు కూడా మనము చాలా భద్రత మనం చేసుకోవాలి. ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది. ఈ అవకాశం అందరూ మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లను చేపడుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు రూరల్ అర్బన్ ప్రాంతాలలో 43,000 కుటుంబాలకు, గుడిపాల మండలంలో 10,000 పేద కుటుంబాలకు, మొత్తం 53,000 పేద కుటుంబాలకు సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్వి సెట్ కళాశాల వద్ద అయ్యప్ప గార్డెన్స్ లో భారీ ఏర్పాట్లను చేపట్టామన్నారు. 64 సెక్టార్లలో వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్, ఎంపీపీలు నూతన దుస్తులను పేద ప్రజలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన జన్మదిన వేడుకలకు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
చూపించన్నా ఒకసారి చూపిస్తుంది బాక్స్ బర్త్డే బాబు మేము పక్కరండి మధ్యలో గుడిపాల మండలంలో 10,000 మంది మొత్తం కలిపి 53,000 మంది 53,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన చిరుకానుక అనే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా బట్టలు అందించడం జరుగుతుంది. ప్రతి బ్యాగులో కూడా ఒక్కొక్క శారీ, ఒక్కొక్క ప్యాంట్ షర్ట్, మంచి క్వాలిటీ అయిన దుస్తులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా మొత్తం అందించేది కూడా పేద కుటుంబాలకు, పేదలపాటి పెన్నిది మహిళా పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే అమితమైన ప్రేమ కాబట్టి మహిళల ద్వారా ఇళ్లలో భర్తలకు మహిళల ద్వారా వాళ్ళ భర్తలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకారంగా మీడియా సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా మీ వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా పూర్తి సహకారం అందిస్తారని భావిస్తూ ఈరోజు మీరందరూ రావడం మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇది 51వ జన్మదినం. ఆయన నిండు 100 ఏళ్ళు ప్రజలకు సేవలు అందించి ఇంకా పేదలకు సేవలు అందించే భాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఆయన కలగాలని కోరుకుంటూ ఇంకా ఉత్సాహంగా మేము ఇంతకంటే పెద్ద ప్రోగ్రాంలు చేయడానికి కూడా ఇంతకంటే ఎక్కువ సహకారం మళ్ళీ మీ తోడు కావాలని కోరుకుంటూ ఉదయం 9 గంటలకు అయ్యప్ప గార్డెన్స్ అనే ఏరియాలో మొత్తం 65 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఈ 65 సెక్టార్లకు సంబంధించి ప్రతి ప్లేస్లో కూడా ఆ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఉంటారు, పంచాయతీగానైతే పంచాయతీకి సంబంధించిన ఎంపీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు, అక్కడ ఆర్పీ ఉంటారు, గ్రూప్ లీడర్స్ ఉంటారు. అక్కడక్కడ ఒక్కొక్క వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో మెటీరియల్స్ అట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ కానీ డిసిప్లైన్ అనేది లేకుండా సిస్టమేటిక్గానే డిసిప్లైన్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకునే విధంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 9 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే 9:15 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిపోతుంది. 11 నుంచి 11:15 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత గుడిపాలు ఉంది 2:30 గంటకు. కాబట్టి 11:30 కూడా ఈ కార్యక్రమం పూర్తిగా దిగ్విజయంగా కొనసాగించి పూర్తి చేస్తామని. నేటి బాలలే రేపటి భావి భారత శాస్త్రవేత్తలు అని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ తెలిపారు. మంగళవారం సంతపేట నగర పాలకోన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలను ఆయన తిలకించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు తెర తీయాలన్నారు. భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. సాంకేతికతను పుణికి పుచ్చుకొని విజ్ఞానవంతులుగా ఎదగాలన్నారు. మండల స్థాయిలో 23 పాఠశాలల నుండి సుమారు 100 మంది విద్యార్థులు సైన్స్ శకటాలను ప్రదర్శించారన్నారు. విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటారన్నారు. పాఠశాల హెచ్ఎం వేదకుమారి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక, క్రీడ అన్ని రంగాలలో ఎదగాలన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు, విద్యార్థులు, సిఆర్పీలు పాల్గొన్నారు. రెండవది ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జరుపుకోవాలా, దీని అవసరం ఏముంది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడే ఎందుకు జరపాలి? ఫిబ్రవరి 28 కదా సైన్స్ డే ఉన్నానా?
కరెక్టే కదా. నేను నాకు ఇప్పుడే మనం జరుపుకోవాలి ఈ కాంపిటీషన్స్ అంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి తేదీ. అంటే కింది స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి ముందు పాఠశాల స్థాయిలో ఒక డేట్ ఇచ్చారు. 16వ తారీఖున అన్ని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఆ వివిధ రకాల పరికల్పనలు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం పాఠశాల స్థాయిలో 16వ తారీఖున జరుపుతారు. మళ్ళీ ఈ రోజు మండల స్థాయిలో జరుపుతున్నాము. ఇక్కడ ఎన్నికైనటువంటి మొదటి ప్లేస్ వచ్చినటువంటి వాళ్ళు రేపు మళ్ళీ జిల్లా స్థాయికి వెళ్తారు. జిల్లా స్థాయిలో ఎన్నికైన వాళ్ళు మళ్ళీ రాష్ట్ర స్థాయికి వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన వాళ్ళు మళ్ళీ నేషనల్ లెవెల్ కూడా వెళ్తారు. సో ఇన్ని స్థాయిలో ఎందుకు జరగాలంటే, ఈ వడపోత అనేది ఎందుకు జరగాలంటే మంచి ఆలోచనలు కలిగినటువంటి ఆ శాస్త్రవేత్తల్ని రూపొందించేటువంటి గురుతరమైనటువంటి కార్యక్రమం ఇది. చాలా గొప్ప కార్యక్రమం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు గమనించాల్సింది ఏమంటే, మామూలుగా సైన్స్ అంటే మీకు తెలుసు కదా, సైన్స్ టీచర్స్ మీరు పాఠాలు చెప్తుంటారు. మన చుట్టూ సైన్స్ ఆవహించింది, అవునా? ఒప్పుకుంటావా? మన చుట్టూ సైన్స్ ఆవహించింది అంటున్నా నేను. నిజమేనా? అవునా కాదా? ఓకే. ఒక్కసారి మనము ఏ వస్తువును చూసినా ఆ వస్తువు అంత ముందు లేదు. అది ఎవరో ఒకరి చేత కనిపెట్టబడింది లేదా సృష్టించబడింది. చిత్తూరు నగర పరిధిలో వాయు కాలుష్యాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. ఎన్క్యాప్ జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం మంగళవారం నగరపాలక కార్యాలయంలో జరిగింది. సిపిసిబి రీజనల్ డైరెక్టర్ కరుణాకర్, గాదంకి ఎన్ఏఆర్ఎల్ శాస్త్రవేత్తల బృందం, కమిటీ సభ్యులు, కమిటీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ ఎన్క్యాప్ నిధులతో చేపట్టిన పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన గ్రీనరీ పనులు, డివైడర్ల నిర్మాణం, ఫౌంటైన్ల ఏర్పాటు వల్ల సంబంధిత ప్రాంతాలలో గాలిలో నాణ్యతను వీలైనంతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన కొన్ని పనులను జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నగరంలో గాలి నాణ్యతపై ఎన్ఏఆర్ఎల్ శాస్త్రవేత్తలు రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తిలకించారు. నగరంలో గాలి కాలుష్యం ఏ కాలాలలో ఏ ప్రాంతాలలో ఏ విధంగా నమోదవుతుంది, వీటిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను వివరించారు. కమిటీలోని శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం ద్వారా నగరంలో గాలి కాలుష్యం తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా ఇండస్ట్రియల్, ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. గాలి నాణ్యతకు సంబంధించి గిరిపేట పార్కులో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులో ఎప్పటికప్పుడు వివరాలను నమోదవుతుంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీబీ శాస్త్రవేత్త సుధాకర్, ఎన్ఏఆర్ఎల్ శాస్త్రవేత్త వికాస్ సింగ్, ఎంఈ గోమతి, ఎంహెచ్ఓ లోకేష్, వ్యవసాయ పరిశ్రమల శాఖ ఏడీలు, రవాణా, పోలీస్ అధికారులు, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 48వ డివిజన్ అధ్యక్షుడు దిలీప్ జన్మదిన వేడుకలను టీడీపీ బీసీ సెల్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతపేటలో భారీ కేకును కోసి అందరికీ పంచిపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం యాత్ర విజయవంతం అయిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రతీదేవి, నాయకులు సిఎంటి త్యాగరాజన్, కుప్పన్, సూరి, కామాక్షి, యుగంధర్, మురళి పాల్గొన్నారు. చూడండి ఇట్లా చూడండి ఇట్లా बाबा ये सर
ఓకే తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆహ్వానించగా అర్చక బృందం ఇస్తికా పాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అబ్దుల్ నజీర్కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 4 గంటల పాటు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో వందల సంవత్సరాలుగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గర్భాలయం, ఉప ఆలయాల గోడలకు ముప్పు వాటిల్లకుండా సుగంధభరితమైన పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణం చేసినట్లు తెలిపారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకుముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ అల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు. ఈ సందర్భంగా జేఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్పల్లిలోని జడ్పీ హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోట పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే
తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్న వారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గాని దర్శనానికి అనుమతించబడదని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తారీఖున చేసుకోబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు, వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫెసిలిటేట్స్, తర్వాత సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హోల్డింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, క్యూ లైన్ ఎలా ఉండాలి, వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకసారి ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్లో రామచంద్ర పుష్కర్ని, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, సెకండ్ ఎన్సీ, తర్వాత ఎంఆర్పల్లిలో ఉన్న ఒక స్కూలు, అలాగే రామచంద్రపురంలో ఉన్న ఒక స్కూలు, ఇట్లా 9 జీవకోన 9 లొకేషన్స్లో 90 కౌంటర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి 23వ తారీఖు కావాల్సిన దర్శనం ఫెసిలిటీని కౌంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని వారికి అన్ని మార్గాలుగా మేము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, శ్రీనివాసం బస్ స్టేషన్ అయితే ఏముంది, తర్వాత విష్ణు నివాసం రైల్వే స్టేషన్ అయితే ఏముంది, రామచంద్ర పుష్కర్ని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ లొకేషన్కి వచ్చాక ఇది నిండిపోయింది, మాకు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు ఐటీ ద్వారా వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వేరే లొకేషన్కి ఎంత త్వరగా చేరుకోగలము అన్న ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిఆర్ఓ ద్వారా అన్ని లాంగ్వేజెస్లో ఎట్లా అందుబాటులో ఉన్నాయి, టికెట్ తీసుకొని పోతేనే ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనం జరుగుతుంది అని మేము పబ్లిసైజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఏదైతే టీటీడీ ఇస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి దర్శనం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అని ఇట్లా 10 రోజులు ఈ దర్శనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.